కడప డిపిటిఓ ఉద్యోగుల సమస్యలపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గత 50 రోజులుగా చేస్తున్న నిరవధిక రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కడప నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కమిటీ సంఘీభావంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిర్వహించిన గేట్ మీటింగ్లో డిపో సెక్రటరీ డి చంద్రయ్య, కేవీ రమణ, ఏడీసీ మాట్లాడుతూ కడప డిపిటిఓ మొండి వైఖరిపై తీవ్రంగా స్పందిస్తూ జోనల్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎటువంటి చర్యలకైనా బద్వేలు డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు ముందంజలో ఉండి ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని వారు తెలిపారు. అనేక సమస్యలతో ఎన్నో మార్లు గేట్ మీటింగ్ చేశాము, ఎర్ర బ్యాడ్జీలు ధరించాము. మన సమస్యల్ని డిపిటిఓ గారి దగ్గర అనేక మార్లు మెమరాండం ద్వారా విన్నవించినప్పటికీ ఆయన ససేమిరా అంటూ ముందుకేయడంతో రీజన్ నాయకులు స్పందించి రీజన్ వ్యాప్తంగా అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు 50 రోజు అయింది. అయినప్పటికీ కూడా ఆయన ససేమిరా అండంతో జోనల్ కమిటీ కూడా స్పందించి ఈరోజు జోనల్ పిలుపు మేరకు గేట్ మీటింగ్ ద్వారా మన నిరసన తెలియజేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనం మొదటి రోజుగా గేట్ మీటింగ్ జరుపుకుంటున్నాము. దాని గురించి ఇప్పుడు మన డిపో కార్యదర్శి చంద్రయ్య గారు వివరిస్తారు. ఈరోజు జోనల్ కమిటీ పిలుపు మేరకు ఈ గేట్ మీటింగ్ హాజరైనటువంటి సహచర అన్ని స్థాయి ఉద్యోగులందరికీ కూడా బద్వేల్ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ బద్వేల్ డిపో కమిటీ తరఫున నా ప్రత్యేక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్న సోదరులారా. అదే కాకుండా రీజనల్ కమిటీ పిలుపు మేరకు సుమారు ఈ రోజుకి 50 రోజులైంది మనము రిలే నిరాహార దీక్షలు కొనసాగించి ఆ దీక్షలకు అందరి సహకారం అందిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా బద్వేల్ డిపో కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ కూడా నేను